అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అందించిన తీరును మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులే కాదు, దేవరం గ్రామంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. సుమారుగా ఒక పూల వర్షం కురిపించి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో అభిమానంగా ఇక్కడ తీసుకొచ్చిన విధానం కూడా మీరు అందరూ చూశారు. ఈ రోజు ఇక్కడ మా పెద్దలు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన మన దేవర సత్యనారాయణ గారు గాని, పెద్దలు గౌరవనీయులు మన లక్ష్మణరావు గారు గారు మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మనకి పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్ కుర్చీల వెంకటేష్ అన్న గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంటింటికి తిరిగిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి తల్లికి వందనం పడింది, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్ 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇవన్నీ విషయాలు వాళ్ళే మాకు తిరిగి చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఇచ్చే ఏర్పాటు కూడా చేయడానికి యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానం కూడా చూస్తుంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఏ ఎలక్షన్లు లేకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ ఎలా ఉన్నారు అని అడగడానికి, ప్రశ్నించడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం కుదిరింది. మాకు ఈ రోజు ప్రతి ఇంటికి పంపించిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మేము అక్కడికి వెళ్ళి మీకు ఓడడానికి రాలేదమ్మా, కేవలం మీరు ఎలా ఉన్నారని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఉన్న సమస్యలు కానీ వాళ్ళు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. అందరికీ కూడా మంచి కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏమనిందో తెలుసా, అమ్మ మీరంటే నాకు ఇష్టం అమ్మా, ఆ పార్టీలన్నీ పక్కన పెట్టండి అని చెప్పింది. అయినా నేను ఒకటే చెప్పాను, రాజకీయాలు ఎప్పటి వరకు అంటే ఎలక్షన్ల వరకే రాజకీయాలు, మీరు మీ పార్టీ మా పార్టీ అని. ఈ రోజు తల్లికి వందనం ఇచ్చాం, అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు టిక్ పెట్టి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టిక్ పెట్టి ఇవ్వడం మానేలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వడం ఇచ్చిన పరిస్థితి కాదు, అందరికీ ఇచ్చాం. ఈ రోజు పెన్షన్స్ ఉన్నాయి, మేము పెన్షన్స్ లో కూడా ఎక్కడ కూడా మరిన్ని